వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము తృతీయోధ్యాయ పరంగా ముఖ్యంగా సుందరకాండ అంశాలు అనేకానేకం కూడా ఈ గ్రంథంలో కూడా కవర్ అయినాయి కదా అమ్మా. అంతేగాక ఇంకా కొంచెం అధిక స్థాయిగా అంటే శాండిల్యని వృత్తాంతం, ధాన్యమాలి వృత్తాంతం, తర్వాత మాల్యవంతుని వధ వగైరా ఇతర అంశాలను గురించి కూడా మనం తెలుసుకున్నాము. తృతీయోధ్యాయానికి ఫలశ్రుతి కూడా ఏమని చెప్పుకున్నాము? దేవతానుగ్రహం కలిగి ఇహపరాలలో సుఖశాంతులు ప్రాప్తిస్తాయి అని కూడా మనం చెప్పుకున్నాం. నేటి నుంచి మనం చతుర్థోధ్యాయం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. అఖిల భూత దయాగరిష్ఠుడైన వశిష్ఠుడు శతానందునికి హనుమ నెరవేర్చిన ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఇలా చెప్పసాగాడు. మైరావణ వృత్తాంతం. శతానంద విను, ఆంజనేయుని పరాక్రమాన్ని, రాముని కోదండ పాండిత్యాన్ని విన్న రావణుడు రాక్షస కులానికి కీడును శంకించి భయపడసాగాడు. చింతాక్రాంతుడై విజయానికి ఉపాయాన్ని తలపోసి నాగలోక లంకకు విభుడైన మైరావణునికి వార్త పంపాడు. వాడు తక్షణం వచ్చి వ్రాలాడు. వచ్చిన వానికి కాలోచిత సత్కారం చేసి రాముని వలన తనకు ప్రాప్తించిన ముప్పును, రాక్షస వీరుల మరణాన్ని చెప్పి ఉడికిపోతూ ఇలా అన్నాడు. సోదరా, నీ వంటి హితుడు మాయోపాయజ్ఞుడు నాకు చెలికాడై ఉండి కూడా వానర బలం నా మీద ఆధిక్యతను కలిగియుంది. దానికి నీవు ఉపాయాన్ని చెప్పక ఉపేక్షించడం తగునా? రావణుని బేలతనం చూచి మైరావణుడు నవ్వి, సోదరా, అదెంత పని, విచారించకు. నర వానరులందరినీ పాతాళలంకలోని కంకాళమ్మకు బలి ఇస్తాను అని రావణునికి ధైర్యవచనాలను చెప్పి తన నగరానికి వచ్చి తన ప్రయత్నాన్ని భార్యతో చెప్పాడు. మైరావణునికి భార్య హితవు చెప్పుట. ఆ మాటలను విన్న ఆమె భయపడి నోరెండిపోగా, నాథ, ఈ విధంగా ఎవరైనా ఒప్పుకుని వస్తారా? అవతలి వారి మాటలలోని మాయను తెలుసుకోవద్దా? హనుమ వంటి మేధాశాలి మంత్రి అయి భృత్యుడై ఉండగా రఘురాముని సాధించడం తరమా? హనుమ సామాన్యుడా? త్రిజగన్నుత గాంభీర్యుడు, శంకర విరించి ప్రముఖ నానా దిక్పాలక దత్త వరప్రభావుడు, మరుత్సూనుడు. అతడు వానరమాతృడా? శుభచరిత్రుడు, రిపు భయంకరుడు. అతని ముందు యుద్ధంలో నిలవడం సాధ్యమా? నాథ, కపటముని వేషంలో కాలనేమి కడతేరలేదా? ప్రతిఘటించిన మాల్యవంతుడు మడియలేదా? స్థూల జంఘాదులు తూలిపోలేదా? గంధర్వ సేనాధిపతులు, చిత్రసేనాదులు పడ్డ పాట్లు మీరు ఎరుగరా? అక్ష ధూమ్రాక్ష దేవాంతగాది దుష్టదైత్యులు దుర్మరణాన్ని పొందిన సంగతి అప్పుడే మర్చిపోయారా? ఇవన్నీ కని విని కూడా చిచ్చును ఒడికట్టనేలా? చుట్టాలకొచ్చిన కీడుపై మీరు మరణాన్ని కోరి తెచ్చుకుంటారా? శైశవంలోనే ఉదయార్కుని చూచి పండని భ్రమించి మింటికెగసిన మేటివీరుడు గదా హనుమ. అట్టివాని ముందర మీ వెడమాయలు చెల్లుతాయా? నాథ, నా ప్రియోక్తులు వినండి. హనుమపై భక్తిని కలిగి ఉండండి. మనకు బహు సుఖ సంపత్తి కలుగుతుంది అని పలికిన ఆమె భావి శుభోక్తులను లక్ష్యపెట్టక వైరాన్ని పూని ఆ ప్రయత్నంలో ఉన్నాడు మైరావణుడు.
మైరావణుని ప్రయత్నాన్ని చారుల ద్వారా వినిన సరమ ఆ విషయాన్నంతా తన భర్త అయిన విభీషణునకు విన్నవించింది. వెంటనే విభీషణుడు భయకంపితుడై హనుమను చేరి ఆ వృత్తాంతాన్ని చెప్పి ఇలా అన్నాడు: పావని, రాక్షసులు టక్కరులు, తుంటరులు, క్రూరులు, బహువేషధారులు. ఏ మాయను ఎలా ప్రయోగిస్తారో కూడా తెలుసుకోవడం కష్టం. ఈ కపికోటికి, మాకు, రాఘవులకు నీవు గదా బహిరంగ జీవనం. ఇందరిలో ప్రతి ఒక్కరిని ప్రేమతో రక్షించే భారం నీదే. ఆ పలుకులు విన్న హనుమ పర్వతోత్పాటన సామర్థ్యము, ప్రత్యర్థి రాక్షస ప్రాణానిల గ్రసన కాల వ్యాళము అయిన వాలాన్ని పెంచి సేన చుట్టూ కోటగా కట్టి తానొక పట్టున కూర్చున్నాడు. వాళ్ళంతో చుట్టూరా ఇట్లా రక్షణ ఇదిలాగా పెట్టేశారనమాట తోకతో. అది వజ్ర పంజరం కంటే దృఢమైన ఆ కోటలో రామలక్ష్మణులతో కూడి కపికోటి నిర్భయంగా నిద్రపోయారు. విభీషణుడు ప్రహరి తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఎర్రని కుంకుమ బొట్టు, మొలకు కన్నపు కత్తి, నీలిరంగు తొడలాగు, లోపల దాచిన సొక్కుబూడిద పొడి, ఇంకా మచ్చుమందుల సామగ్రితో దొంగ వేషంలో వచ్చాడు మైరావణుడు. తోకతో కట్టిన కోట రహస్యాలన్నీ తెలుసుకునే నిమిత్తం కొంతమంది వేగుల వారిని నియమించాడు. వాళ్ళు నేలను త్రవ్వి వెనక మందులన్నీ తెలుసుకుని మైరావణునికి విషయాలన్నీ వివరించారు. వాడు వెంటనే విభీషణుని వేషంలో హనుమను చేరి జరిగిన కొన్ని వృత్తాంతాలను నమ్మికకై ముచ్చటించి కోటలోపల ప్రవేశించి తన నిజ ప్రభావంతో రామలక్ష్మణులను తీసుకుని పోయి భద్రకాళి ఆలయంలో ఆమె ముందు ఉంచాడు. మైరావణ ఖడ్గరోముల వధ జరిగిన ప్రమాదాన్ని పసిగట్టిన విభీషణుడు వెంటనే హనుమకు ఈ విషయాన్ని తెలియచేశాడు. ప్రళయకాల మహానటునిలా మండిపడి లంకాధిపుడైన మైరావణుని పట్టణాన్ని తన కుమారుడైన మత్స్యవల్లభుని సహాయంతో ప్రవేశించాడు హనుమ. ఇదంతా కూడా మనం శ్రీరామ విజయంలో చెప్పుకున్నాం కదమ్మా ఈ కథ వివరంగా. అక్కడ ఉన్న దుర్దుండి అనే పేరు గల ఒక రాక్షసి సహాయంతో కోటలోని మర్మాలన్నీ తెలుసుకున్నాడు. మైరావణుని సేనను, వాడిని పుత్రమిత్ర పౌత్ర సహితంగా పరిమార్చి రామలక్ష్మణులను భద్రంగా తెచ్చాడు. దుర్దండి కొడుక్కి ఆ పాతాళ లంకాధిపత్యాన్ని కట్టబెట్టాడు. శతానంద, ఇట్టి అసహాయ శౌర్యం, ఇట్టి నిగూఢ ప్రయత్నం హనుమకు తక్క ఎవరి ఎందైనా ఉంటుందా? అవతలి వృత్తాంతాన్ని చెబుతాను వినుము. తన కాప్తుడైన మైరావణునకు పట్టిన దుర్గతి విని దుఃఖించి రావణుడు ఖడ్గరోముడనే వానిని పంపించినాడు యుద్ధానికి. సమీర కుమారుడు వానిని తన ముష్టిఘాతంతో ముద్ద చేసి మెడలు నులిమి చంపాడు. నిజానికి రావణుడనగా ఎంత ఒక మశకం. దశకంఠుని మట్టు పెట్టడానికి హనుమ ఒక్కడు చాలు. మశకం అంటే దోమన్నమాట. కేవలం రామభద్రుని కీర్తిని ఇనుమడింప చేయడానికై రావణుని విషయంలో తన ఉగ్రతను ఉపసంహరించుకున్నాడు. అతని సాహస కృత్యాలన్నిటిలోనూ మరణించిన గంధమాదనుని పునర్జీవితుణ్ణి చేయటం వింతల్లో వింత అని చెప్పిన వశిష్ఠుని చూచి శతానందుడు మహర్షి ఆ వృత్తాంతాన్ని శ్రవణానందంగా చెప్పవలసింది అని అడుగగా వశిష్ఠుడు ఇలా చెప్పాడు. గంధమాదనుని వృత్తాంతం. శతానంద, రామరావణ యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ దేవతలు బ్రతికించారు. రఘువంశస్వామిని నుతించారు. సీతతోనూ వానరులతోనూ పుష్పక విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరాడు రామచంద్రుడు. పుష్పకంలో గంధమాదనుని కానక గంధమాదనుడేడి అని అతని ప్రశంస చేశాడు. కుంభకర్ణునితో జరిగిన పోరులో వీరస్వర్గాన్ని అలంకరించాడని విషాద వార్తను చెప్పాడు విభీషణుడు. రాఘవుడు ఆ వార్తను విన్నంతనే ఎంతో తల్లడిల్లి విచారవదనంతో, అయ్యో ఎంత విషాద వార్త ఇది! నాకు సహాయం చేయవచ్చి అసూలు కోల్పోయాడా తాను? ఈ దురవస్థను తప్పించే ఘనులెవ్వరు అని కన్నీరు పెట్టుకున్నాడు. వెంటనే జాంబవంతుడు, పావని మన పజ్జనుండగా మీకేల దురవస్థ సంప్రాప్తిస్తుంది? మీ ఆజ్ఞ కొరకే ఎదురు చూస్తున్నాడు. ఆజ్ఞాపించండి, మీ వ్యధ మానుతుంది అని శుభాన్ని పలికినాడు.
అప్పుడు రామభద్రుడు సంతోషించి ప్రియమార హనుమను సంభావించి, మారుతి, మా ఆపదలనన్నిటినీ మాన్పిన మహిమాన్వితుడవు నీవు. యుద్ధంలో విజయం లభించింది గాని గంధమాదనుడేడి? సమస్త కపీంద్రకోటిలో నా కార్యానికై తెగువ చూపిన వారిలో అతనొక్కడే తెగిపడ్డాడు అంటే తెంపులేని దుఃఖం ముంచుకు వస్తోంది ఆంజనేయ. ఆలోచించు. ఎక్కడున్నా తేగల అహీన బలాఢ్యుడవు నీవు. ఉపేక్ష వద్దు అని అక్కున చేర్చుకొని మూర్ధాఘ్రాణం చేసి ఆశీర్వదించాడు. తలనిమిరాడనమాట. తలనిమిరి ఆశీర్వదించాడు. అందరిలోనూ తనను మిన్నగా సంభావించి పలికిన రాముని మాటలకు ఉప్పొంగిపోయిన హనుమ ఇంత వాడంతై అందుకోసమే ఎదురు చూస్తున్న వానిలా తోక ఝాడించి ఇలా అన్నాడు: రామా, రఘుకుల సార్వభౌమ, ఈ భృత్యుణ్ణి ఆజ్ఞాపించాలే గాని మీ ఆశీర్వాద బలంతో నే చేయలేని పని ఏముంది? ఇప్పుడే మృత్యు గర్భాన్ని చీలుస్తాను. దండపాణిని భటవర్గంతో కలిపి కోదండం వేయిస్తాను. చూడగల చోటులను చూచి నిమిషంలో గంధమాదనుని మీ ముందుంచుతాను. తదుపరి అంశం హనుమ యమలోకానికి ఎగుట. అలా వినయోక్తులను పలికి తన ఔన్నత్యాన్ని ఇలా ప్రకటించినాడు మారుతి. పాదతాడనంతో భూమిని దట్టించాడు. భుజాస్ఫాలనం చేశాడు. మూర్తిమంతమైన ప్రణవ స్వరూపంలా నిబ్బరంగా కూర్చున్నాడు. ఇంద్రధనస్సు లాంటి వాలాన్ని పెంచాడు. తన లాంగూలాన్ని నొసలికి తాకించి కుండలిని శక్త్యుల్లాసంతో ఆజ్ఞాచక్రాన్ని భేదించి సహస్రారాన్ని చుంబించిన యోగిలా సర్వాంతర్యామి అయి నిలిచాడు. లాఘవంతో ఉపరానికి గుప్పించాడు. ఆ ఉబ్బులో అతను చేసిన ఫెళఫెళార్భటులకు దిక్పాలకుల గుండెలు దిగ్గుమన్నాయి. బిరబిరా త్రిప్పిన వాల విస్ఫూర్తికి కులగిరులు తూలాయి. కహకహ నవ్విన కఠిన అట్టహాసానికి దిక్కులన్నీ మారుమ్రోగాయి. విసవిస ఎగురుతున్న గమన వేగానికి మేఘమండలం పటాపంచలవుతోంది. నిబ్బరంగా యముని పట్టణమైన సంయమిని పురానికి చేరి కోటద్వారం ముందు నిలిచాడు. ఒక్క అరుపు అరిచాడు. ఆ అరుపుకు కాలుని సింహాసనం తూలింది. బిత్తరపోయిన పరేతరాజు తత్తరపాటుతో వచ్చి నిలిచాడు హనుమ ముందు. అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. సద్భావంతో వినయంగా ఇలా అన్నాడు: ఓ అద్భుత విక్రమా, గంధమాదనుడు నా లోకంలో లేడయ్యా. ఇప్పుడతను బ్రహ్మలోకంలో ఉన్నాడు. తదుపరి అంశం హనుమ బ్రహ్మలోకానికేగి గంధమాదనుని భూలోకానికి తెచ్చుట. అంటే యమలోకంలో లేడన్నమాట. ఆ గంధమాదనుడు బ్రహ్మలోకంలో ఉన్నారుట. ఆ మాటలు విన్న హనుమ మంచిది అని పలికి యమునికి మ్రొక్కి లోకాలను దాటి సత్యలోకాన్ని చేరుకున్నాడు. దాని వైభవానికి ఆశ్చర్యపోతూ బ్రహ్మదేవుని కొలువు కూటాన్ని దర్శించాడు. 12 సూర్యులు తలలు వంచి నమస్కరించగా బృందారక బృందమంతా చేతులు జోడించి ఫాలాన్ని చేర్చి నుతించగా, అప్సరసలు నటించగా, యతీశ్వర్లు ఉపనిషత్తులను పఠించగా, నారదుడు మహతిని మీటగా, పలుకుబోడితో కూడి పద్మాసనాసీనుడై అంటే సరస్వతీదేవితో కూడి కొలువున్న పద్మగర్భుణ్ణి దర్శించినాడు. అచటి ముక్త జీవులందరూ తన రాకకు అచ్చెరువును పొందగా నలువకు మ్రొక్కాడు. మ్రొక్కిన హనుమను కౌగిట గ్రుచ్చి వచ్చిన కారణమేమని మచ్చికతో వచింపుమని కోరగా, తాత, సమస్తము నీ వెరుగుదువు గదా. గంధమాదన కపీశ్వరుడు మీ లోకంలో ఉన్నాడు. అతణ్ణి వెంటబెట్టుకు వెళ్ళకపోతే రామచంద్రుడు కదలనంటున్నాడు. అతన్ని నాతో పంపించు అన్నాడు. ఆంజనేయ, అతను రామకార్యార్థమై శరీర త్యాగం చేసి అమరుడయ్యాడు. తిరిగి భూలోకానికి పంపకూడదు. అయినా నీ రాక కారణంగా పంపవలసి వస్తోంది. తను ఉడిగిన వానిని తెస్తానని ప్రతిన పట్టి ఇలా చెల్లించుకోవడం నీకే చెల్లింది అని సార్థకమైన వాక్కుల సన్నుతించాడు చతుర్ముఖుడు. చెంతనే నమ్రుడై ఉన్న గంధమాదనుని ప్రేమాభిమానాలతో కౌగలించుకున్నాడు. వాణీపతి అనుమతితో అచ్చటి వియచరులంతా ఆశ్చర్యంతో మెచ్చగా రఘురాముని చెంతకు గంధమాదనునితో కూడా వచ్చి చేరాడు సమీర కుమారుడు. తదుపరి అంశం వానరుల సంతోషం. వారిద్దరి చుట్టూ చేరారు వానరమూక. గంధమాదనుని వడలంతా తనివి తీరా తడిమి వచ్చావా వచ్చావా అని ఆప్యాయంగా అడిగారు. కొందరు ఒరేయ్,
మన స్నేహం మర్చిపోలేదు కదురా అని కొందరు. నువ్వు లేకపోతే అందరూ లేనట్లే ఉందిరా అని కొందరు. ఒరే, నీకు గుర్తుండే ఉంటుంది, ఏది నా పేరు చెప్పు, అప్పుడు నేనేమన్నానో కూడా చెప్పు అని పాత విషయాలను ప్రశ్నించేవారు కొందరు. మమ్మల్ని విడిచి ఇంతకాలం ఎక్కడున్నావురా అని కొందరు. ఇలా అందరూ పునర్జీవితుడైన గంధమాదనుని చూచి సంభ్రమాశ్చర్యాలతో కుశల ప్రశ్నలడిగారు. హనుమా, నీవు సాక్షాత్తు విధాతవు కాకున్నా మరణించిన వానిని మళ్ళీ బ్రతికించగలవారు ఎవరు అని వానరులంతా చేతులూచుతూ జయ జయధ్వానాలు చేశారు. అంత రఘురాముడు కూడా గంధమాదనుని గాఢంగా ఆలింగనం చేసుకుని మారుతిని కొనియాడి సేతుతటాన శివుని ప్రతిష్ఠించాడు అని చెప్పారు వశిష్ఠ మహర్షి. అంత శతానందుడు మహర్షి, శ్రీరామచంద్రుడు శంభులింగాన్ని సేతువు చెంత ప్రతిష్ఠ చేయడానికి గల కారణమేమిటి? ఆ సందర్భంలో సమీర కుమారుడు ఏమైనా అద్భుత కర్మలను చేశాడా? ఆ విషయాలన్నిటినీ శ్రవణానందంగా చెప్పవలసింది అని అడుగగా వశిష్ఠ మహర్షి తన మకరంద మాధురీ ధురీణమైన వాక్కులను ఇలా చెప్పసాగారు. శతానంద, వినుము. రామకథా సముద్రంలో ఉన్న అద్భుతాలన్నీ హనుమవే కదయ్యా. సేతు తీర్థంలో రామేశ్వర ప్రతిష్ఠ సందర్భంలో రాముని ప్రతిష్టను త్రిలోక వ్యాప్తం చేసిన అద్భుత కథను చెప్తాను, వినుము. తదుపరి అంశం ఋషులు రాముని సందర్శించుట. దాశరథి గంధమాదన పర్వతం దగ్గర ఉండగా దండకారణ్యంలోని మునులందరూ వచ్చి ఆయనను పూజించి ఇలా స్తుతించారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఋషుల స్తోత్రానికి ప్రీతుడైన రాఘవుడు మునులకు అంజలి బంధంతో నమస్కరించి ఇలా అన్నాడు. అఖిల జీవులకు ఆశ్రయభూతుణ్ణి నేనే. నే విశుద్ధాత్ముడను. నా దృష్టి గోచరమైన జంతువేదైనా కైవల్యార్హమైనదే. జ్ఞానులకు, వైరాగ్య సంపన్నులకు, శిష్టులకు, సంతుష్టులకు, సర్వభూత హితులకు, నిరహంక్రియులకు, శాంతులకు, జితేంద్రియులకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. పులస్త్య బ్రహ్మకుమారుడైన రావణుడు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడెప్పుడు బ్రాహ్మణుడే. బ్రహ్మహత్య మహాపాతకమని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. నేనా దుష్కృతిని తొలగించుకునే నిష్కృతిని సెలవీయండి. రామేశ్వరలింగ ప్రతిష్ఠా వృత్తాంతం. అప్పుడు మునులు సంతసించి, పరమాత్మ, ఏమిటి నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించడానికి అడిగావు. ఇక్కడ శంభు ప్రతిష్టాపన చేయండి, మీరనుకున్న దురితాలు పోతాయి. శివ ప్రతిష్ఠ వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్ఠి కూడా నుతింపలేడంటే మా దృశులు శక్తుల. కాశీ విశ్వనాథుణ్ణి సందర్శిస్తే వచ్చే ఫలం కంటే శతకోటి గుణిత మహాఫలం నీ పేర ఈ గంధమాదనంలో ప్రతిష్ఠ చేయబోయే శివలింగ దర్శనం వలన వస్తుంది అన్నారు. మునుల మాటలకు సంతోష తరంగితాంతఃకరణంతో రాముడు ముహూర్త ప్రసంగం చేసి చెంతనున్న సమీర కుమారుని చూచి, కైలాస పర్వతం మీది లింగాన్ని 4 ఘడియలలో తేగలవా అని అడిగాడు. స్వామి, ఆజ్ఞాపించాలే కాని అదెంత పని అని మారుతి ప్రయాణోన్ముఖుడు అయ్యాడు. హనుమ కైలాసానికి ఎగుట. భుజాస్ఫాలనం చేశాడు. కుప్పించి ఎగసిన అతని జవానికి గంధమాదనం ఉయ్యాలలూగింది. ఖేచర బృందమంతా ఈ విజృంభంతో కైలాసాన్నే పెకిలించి తెస్తాడేమో అని భయభ్రాంతులయ్యారు. అలా ఎగిరి తెగువ మీరి కైలాసాన్ని చేరుకుని శివలింగాన్ని వెతికాడు. కానరాలేదు. వెరగుతోనూ దిగులుతోనూ నిలిచాడు. తపస్సు చేత మాత్రమే ఇలాంటి పనులు నెరవేరుతాయి అని తలచి చరణాంగుష్టం మీద నిలిచాడు. సూర్యుని మీద చూపు నిలిపాడు. ఊర్ధ్వ బాహుడై చేతులు జోడించాడు. నిశ్వాసాన్ని బంధించాడు. విశ్వాసంతో తపశ్చర్యకు పూనుకున్నాడు.
వెంటనే శివుడు ప్రత్యక్షమై ఇష్టార్థాన్ని కోరుకోమన్నాడు. ఇలా ప్రార్థించాడు హనుమ. శంకరా, అవ్యయమైన మీ లింగ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని భూలోకంలో గంధమాదనం దగ్గర చేయాలని సంకల్పించాడు శ్రీరామచంద్రుడు. వేళ తప్పకుండా వెళ్ళాలి. మీ అవ్యయ లింగాన్ని దయచేయించండి. తక్షణం లింగద్వయాన్నిచ్చి అంతర్హితుడయ్యాడు హరుడు. సీతారాముల సైకత లింగ ప్రతిష్ఠ. ఇక్కడ మునులంతా ముహూర్తం సమీపిస్తుండటంతో రామా, హనుమ తామసం చేశాడు. ముహూర్తం సమీపించింది. నిర్మలాస్వంత నిర్మలస్వాంత నిర్మలస్వాంత అయిన సీతా సాధ్వి చేసినట్టి సైకతలింగాన్ని వెంటనే ప్రతిష్ఠించండి అని కర్తవ్యాన్ని గుర్తు చేయటంతో మంచిది అని అంగీకారాన్ని తెలిపి సీతతో కలిసి మంగళ స్నానాలు చేసి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో దశమి తిథిని బుధవారం నాడు హస్తానక్షత్రంలో వ్యతిపాత యోగంలో సూర్యుడు వృషభంలోనూ చంద్రుడు కన్యలోనూ ఉండగా మహాపుణ్యదశ యోగంలో గంధమాదనం దగ్గర సేతు మధ్యమందు లింగ ప్రతిష్టను చేశారు మహాపుణ్య దంపతులైన సీతారాములు. సదాశివుని ఆవాహనం చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి పురుష సూక్త నమక చమకాది వేద మంత్రాలతో పంచామృత స్నానం చేయించి గంగా, గోదావరి, నర్మదా, కావేరి ఇత్యాది అనేక నదీ జలాల అభిషేచనం చేసి వసన భూషణాదులిచ్చి శివ సహస్ర నామాలతో పూజ సలిపి ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి అనేక విధాల స్తుతించారు సీతారాములు. జయ జయ సామగేయ హర సారస గర్భ శిరోహరాపురం జయ విమలాభిధేయ మృగ సంగత హస్తమఖాదిభంగద భయదహనా గణేయ భవ భావ జగరువభిదా అమోహ అవ్యయమతిదా శివా అసురవారక పుణ్యదా రామలింగమా. వారి స్థుతులకు మిక్కిలి ప్రీతుడై ప్రత్యక్షమైనటువంటి శివుడు, మీరు ప్రతిష్ఠించిన లింగం ఈ మీద సకల జనపూజ్యము, సకల దోషహరము, పుణ్యఫలదము అవుతుందని వరమిచ్చి అంతర్హితుడైనాడు. రామేశ్వరునకు అభిషేకించడానికి రాఘవుడు తన వింటి కొనతో త్రవ్విన నూయి కోటి తీర్థము అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ తీర్థం తన నామాన్ని విన్నంతనే సుకృతాన్ని, చూచినంతనే జ్ఞానాన్ని ఇచ్చి ఆ జలాలలో స్నానమాచరించిన వారికి జన్మాంతరమందు సాక్షాత్తు శివ సాయుధ్యాన్ని ప్రసాదిస్తుందని శ్రీరామచంద్ర ప్రభువు వరమిచ్చాడు. అనేక శుభాలను, అభిమతాలను పరంపరగా సమకూరుస్తుంది ఆ కోటి తీర్థం. దేవమునులు, సిద్ధ సాధ్యులు అనేక శోభన క్రియలతో ఆ ఈశ్వరలింగానికి పూజలు చేశారు. వానరులు పరమానందంతో ఓలలాడారు. బ్రహ్మేంద్రాదులు పరమభక్తితో నుతించారు. శతానంద, ఈ విధంగా శ్రీరామచంద్రుడు ఈశ్వర ప్రతిష్ఠ చేసిన మీదట మారుతాత్మజుడు శివదత్తమైన లింగద్వయాన్ని తీసుకుని మహావేగంతో వస్తూ ఇలా అనుకున్నాడు: నా స్వామి అయిన రాఘవుడు ముహూర్తం తప్పకుండా ఉండాలని లింగ ప్రతిష్ఠ చేయడు గదా. నా యందు ఆదరము, ఉదారత్వము గల నా స్వామి అలా ఎన్నడూ చెయ్యడు. నన్ను కైలాసానికి పంపించి అన్యలింగ ప్రతిష్ఠ చేస్తాడా? ఇలా అనేక విధాల ఆలోచనలతో సంశయాస్పదుడై వస్తూ ఉండగా గగనాన ఉన్న హనుమకు శ్రీమన్మహారామేశ్వర జ్యోతిర్లింగ సంస్థాపనోత్సవ మహా సంరంభం కన్నుల పండుగగా గోచరించింది. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.